నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. పటాన్చేరులో జరిగినటువంటి కెమికల్ యాక్సిడెంట్ వల్ల సుమారు 43 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్కి కారణాలు ఏవై ఉండొచ్చు, ఈ తప్పిదానికి నిజంగా బాధ్యత ఎవరు వహించాలి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అమ్మ, చాలా వరకు క్రౌడ్ రిలేటెడ్గా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. అంటే దీనికి అంటే ప్రధానంగా ఏంటి కారణాలు, ఎవరు తప్పిదం ఇంత హ్యూజ్ కౌంట్లో మరణించడానికి? మీ పర్స్పెక్టివ్ ఏంటి? ప్రభుత్వం ఎంత బాధ్యత వహించాలి? ఫ్యాక్టరీల్లో జరిగే ప్రమాదాలు, అలాగే గుడుల దగ్గర జరిగే తొక్కిసలాట్లు, అలాగే రాజకీయ పార్టీ మీటింగుల్లో తొక్కిసలాట్లు, సినిమా హాళ్ళ దగ్గర తొక్కిసలాట్లు, ఏదైనా అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో దగ్గర జరిగిన ప్రమాదం ఒక ఎత్తు. ఇప్పుడు అవన్నీ ఒక ఎత్తుని ఎందుకన్నాను అంటే, రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల్లోకి వెళ్తారు, మీటింగులకు వెళ్తారు, అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుంది. సినిమా అనేది వినోదంగా వెళ్తారు, గుడి అనేది భక్తి కోసం వెళ్తారు. ఈ మూడిటికన్నా ఈ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్తారు? వాళ్ళ జీవనోపాధి కోసం వెళ్తారు, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వెళ్తారు, వాళ్ళ పని రిలేటెడ్గా వెళ్తారు. పని కోసమే కదా అక్కడికి వెళ్ళారు. అక్కడేం సినిమాలు వేయట్లేదు, అక్కడేం గుళ్ళు లేవు, అక్కడేమీ రాజకీయ పార్టీలు మీటింగులు జరగట్లేదు, కానీ ఉపాధి కోసం వెళ్తున్నారు. ఉపాధి కోసం వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి, పని కోసం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి లోపు ఏదైనా ప్రమాదం జరిగినా, ఆ పరిశ్రమ లోపలికి అడుగుపెట్టిన తర్వాత ప్రమాదం జరిగినా, మళ్ళీ పని దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత ఆ ఫ్యాక్టరీదే. అంటే ఆ పని ప్రదేశానిదే బాధ్యత అని అర్థం. ఇది చట్టం చెప్తుంది, నేను కాదు. అయితే ఆఫీస్కి బయలుదేరిన తర్వాత దారిలో రోడ్ యాక్సిడెంట్ అయిందనుకోండి, అది పని కోసం వెళ్తున్నాడు కాబట్టి ఆ సంస్థకే దే బాధ్యత అవుతుంది. అంటే వాళ్ళు యాక్సిడెంట్ చేయించారని కాదు, కాకపోతే ఆ కార్మికుడి యొక్క బాగోగుల విషయంలో బాధ్యత గురించి చెప్తున్నా. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మానవ తప్పిదమా, టెక్నాలజీకి సంబంధించిన యాంత్రిక లోపమా ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. అది ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. ఏదేమైనా 43 మంది చనిపోయారు అంటే 43 కుటుంబాలకు సంబంధించిన విషాదం ఇది. 43 కుటుంబాలని కూడా అనలేము, ఇంకా ఎక్కువ కుటుంబాలనే అనవచ్చు. ఇప్పుడు పిల్లనిచ్చిన అత్తమామ ఉంటారు, ఆ చనిపోయిన అతనికి, వాళ్ళకి కూడా బాధ ఉంటుందిగా. అంటే ఇప్పుడు ఎన్ని కుటుంబాలు అవుతాయి? ఇది ఒక పెద్ద సమూహం అయి కూర్చుంది, 43 మంది. మళ్ళీ వీళ్ళకి పిల్లలు ఉంటారు, పెళ్ళిళ్ళు అయితే ఈ ఫ్యాక్టరీ ఒక 500 మందికి ఇబ్బంది, ఎఫెక్ట్ అవుతుంది. ఇటు అటు అటు ఇటు. ఇప్పుడు వీళ్ళ లేని లోటు ఎంత ఉంటుంది అంటే, ఈ పిల్లలు భార్య చనిపోయే వరకు, ఈ పిల్లలు పెద్ద అయ్యే వరకు, వాళ్ళ జీవితాల్లో స్థిరపడే వరకు, గట్టిగా మాట్లాడితే వాళ్ళు చనిపోయే వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. మా నాన్న ఉంటుంటేనా మమ్మల్ని ఇలాగ చదివించుండేవాడు, అలాగ చదివించేవాడు, ఇలా చూసుకునేవాడు, అలా చూసుకునేవాడు అనే ఒక వ్యధ వాళ్ళకి వెంటాడుతుంది జీవితాంతం, ఆ బాధ. పైగా మనకి నష్టపరిహారాల విషయంలో మన దేశంలో సరైన అవగాహన లేదని చెప్తా నేను. ఎట్లంటే, హ్యూమన్ లైఫ్ వాల్యూ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది విదేశాల్లో ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే, హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే, ఈరోజు ఇతను ఒక 20,000 రూపాయల ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను ఇదే విధంగా అతని రిటైర్మెంట్ వరకు, అంటే 60 ఏళ్ల వరకు అతను ఈ జీతం ఇలా పెరుక్కుంటూ వెళ్తే, ఆఖరికి జీతం వచ్చే రోజుకి అతను సంపాదించే మొత్తం ఏంటి అంటే అతని హ్యూమన్ లైఫ్ వాల్యూ, హెచ్ఎల్వి అంటారనమాట. ఈ హెచ్ఎల్విని బట్టి ఇన్సూరెన్స్లు కూడా ఉంటాయి. ఒక మనిషి యొక్క విలువ అది.
ఆర్థిక విలువ, వేరే విలువలు కాదు సుమా, ఆర్థిక విలువ. ఈ లెక్కగట్టారనుకోండి, వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలి అంటే ఆ ఫ్యాక్టరీ యజమాని ఇస్తాడా, ఆ ప్రభుత్వం ఇస్తుందా, అంటే కార్మిక శాఖ ఇస్తుందా, ఎవరిస్తారు? అసలు అంత హ్యూమన్ లైఫ్ వాల్యూని కాంపెన్సేషన్ చేయటం అవుతుందా? అసలు కుదిరే పనేనా అసలు? ఇప్పుడు డబ్బులతోటి మనము దాన్ని కాంపెన్సేట్ చేయలేము నిజానికి, కానీ కనీసం డబ్బులన్నా ఉంటే ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి ఒక భద్రత ఉంటుంది అనేది మాత్రమే మనం కోరుకోగలము. ఇప్పుడు దీన్ని ఈ ఫ్యాక్టరీలో మానవ తప్పిదం జరిగినా, యాంత్రిక తప్పిదం జరిగినా, ఎలాగ జరిగినా సరే ఆ ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళు ఇవ్వవలసిందే. వాళ్ళకి లెక్కగట్టి, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం హ్యూమన్ లైఫ్ వాల్యూ కింద లెక్కగట్టి ఆ కుటుంబాలకు ఇవ్వవలసిందే. అంటే దీని అర్థం ప్రతి మనిషి కూడా ఇవాళ ఇన్సూరెన్సులు చేయించుకోవాలి. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. అలాగే వాళ్ళు అక్కడ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర వర్కర్స్కి వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించాలా, అది వాళ్ళ బాధ్యత కింద చేయించాలా. అట్లాగే టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పి మనకి ఉంది. ఈ టర్మ్ ఇన్సూరెన్సు మన కార్ ఇన్సూరెన్స్ లాగానమాట. మనకి మామూలుగా లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తే డబ్బులు వెనక్కి వస్తాయి మనకి. మనిషి చనిపోయినప్పుడు వస్తాయి, చనిపోకపోతే బతికుండగా కూడా దాని టర్మ్ అయిపోయినప్పుడు, అంటే దాని పాలసీ క్లోజ్ అయినప్పుడు వస్తాయి. కానీ ఇక్కడ ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటి అంటే, ఒక మనిషికి ఏదైనా ప్రమాదం జరిగితే గనక ఆ ప్రమాదానికి జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఆసరా అవుతుంది. దీనికి ప్రీమియము వాళ్ళు చేసే ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే వాళ్ళు చేసే వ్యాపారాన్ని బట్టో టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రమాదం చెప్పిరాదు. ఇప్పుడు వీళ్ళు ఫ్యాక్టరీలోకి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు అనుకున్నారా చచ్చిపోతామని, ప్రమాదం జరుగుతుందని? అందుకోసం ఇలాంటి మన వైపు నుంచి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అలాగే ఒక ఫ్యాక్టరీ పెట్టేవాళ్ళు కూడా ఇలా వాళ్ళ దగ్గర పనిచేసే కార్మికులకు ఎప్పుడేమవుతుందో తెలియదు కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తీసుకున్నప్పుడే కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంక ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ప్రభుత్వం ఏదో నష్టపరిహారం ఇస్తాము అని చెప్పి చేతులు దులుపుకోవడం కాకుండా అసలు ఎప్పటికప్పుడు సేఫ్టీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఉంది మనకి. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంత మాత్రం పనిచేస్తుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. సరే, అది కాసేపు పక్కన పెడితే, అసలు ఈ ప్రమాదాలు జరగకోకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ఇన్స్పెక్షన్స్ జరిగి అక్కడ అంతా బాగానే ఉందా లేదా ఏంటి అనేది అది ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ప్రమాదం జరిగాక మాట్లాడే కన్నా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే కనీసం వాళ్ళు చచ్చిపోకుండా ఉంటారు కదా. అంటే ఫైర్ సెక్యూర్ విధి విధానాలు ఎందుకు అక్కడ సరిగ్గా లేవు అని ఇప్పుడు అదే నేను చెప్తున్నా. ఒక పెట్టుబడిదారుడికి వాడికి వచ్చే లాభాల మీద ధ్యాస ఉంటుంది తప్పితే వాడి వాళ్ళ కార్మికుల సంక్షేమం గురించి వాడికి పట్టదు. ఎందుకంటే తనకు వచ్చే లాభాలు, ఇప్పుడు ఇట్లాంటి వాటన్నిటిని స్కిప్ చేస్తే వచ్చిన డబ్బులే వాడికి లాభాలు. వీళ్ళ జీతాలు కాదు, ఇప్పుడు వీళ్ళ జీతాలు తోసేస్తాడా ఆ లెక్కలు? వీళ్ళ జీతాలు వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు తనకు ఎక్కువ డబ్బులు మిగలాలి అంటే అక్కడ సంక్షేమం గురించి పట్టించుకోకపోవటం, ఆ లోపల సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవటం. సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి కదా, అవి తీసుకోరు. దానికి ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టుకుంటూ ఉంటే తన జేబులోకి వస్తాయి, ఖర్చు పెడితే తన జేబులోకి రావు. తన లాభం ఎక్కువ ఆశించాడు అంటే అక్కడ ఏదో ఒక దారుణం జరుగుతుంది ఖచ్చితంగా. అతని స్వార్థం ఇంకొంతమంది జీవితాలను ఫణంగా పెట్టి తన డబ్బు సంపాదించుకుంటున్నాడు అని అర్థం. అట్లాంటివి చూసుకోవాల్సిన బాధ్యత ఒక యజమానిగా అతనికి ఉంది. నేను ఇందాక చెప్పా చూడండి, ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచినే ఆ కంపెనీ బాధ్యత. ఇప్పుడు చాలామంది
క్యాబ్లో ఆఫీసుకు తీసుకెళ్తారు, క్యాబ్లో ఆఫీస్ ఇంటి దగ్గర దిగబెడతారు. ఉద్యోగం అయిపోయాక ఇంకా వాళ్ళకి ఏంటి బాధ్యత చెప్పండి? మనకి రూల్స్ అట్లా ఫ్రేమ్ అయి ఉన్నాయి. ఆ విధంగా వీళ్ళకు కూడా ఆ మాదిరి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆ ఫ్యాక్టరీ యజమానులది. వాళ్ళు సరిగా ఉన్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇక్కడ ఏం జరిగింది అనేది, అసలు ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనేది బయటకు వస్తే కానీ మనం ప్రభుత్వాన్నైనా ఒక మాట అనగలుగుతాం. అంటే ఇప్పటివరకు గుజరాత్లో జరిగిన అంత పెద్ద ఎయిర్ ఇండియా విమానం తాలూకుదే ఇంకా రాలేదమ్మా ఎగ్జాక్ట్గా. అలాంటిది ఎందుకు రావమ్మా ఇవి ప్రజల్లోకి? ఎంత పెద్ద ఇన్సిడెంట్ తాలూకు నిజాలు కానివ్వండి, ఎందుకు జరిగింది అనేది ఒక క్లారిటీ కానివ్వండి, చెప్పరండి. బయటపడనివ్వరా? బయటపడనివ్వరు, అంతే. వాళ్ళ తప్పులు బయటపడనివ్వరు. ఇంకా కనీసం మొన్న కూడా చూశాను వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు ఎయిర్ ఇండియా కంపెనీలో, ఏదో చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దేనికో ఏందో మరి వాళ్ళు కనీసం వాళ్ళు నెక్స్ట్ ఏంటి స్టెప్ ఏంటి? ఇంకా ఎయిర్ ఇండియా వాళ్ళు చాలా మంచోళ్ళు అండి. వాళ్ళు వెంటనే మేము మనిషికి ₹1,00,00,000 ఇస్తామన్నారు. అలాగే 500 కోట్లతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఆ చనిపోయిన ప్రయాణికుల తాలూకు కుటుంబాల సంక్షేమం కోసం, భారతీయ కుటుంబాలు కావచ్చు, విదేశీ కుటుంబాలు కావచ్చు, వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి వాళ్ళు ఇంకా చాలా నయ్యం. ఇంకా వాళ్ళ చర్మం అంత మొద్దుబారలే. అందుకని ఏదైనా ఇట్లాంటి ప్రమాదాలు జరగకోకుండా యాజమాన్యాలు చూసుకోవాలి, ప్రభుత్వాలు కూడా పర్యవేక్షణ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.